సార్ ఇప్పుడు భైరవాన్ని బాయ్‌కాట్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో దాన్ని ఒక ట్రెండ్‌లా తీసుకొస్తున్నారు. దాన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? కోణం ఏం లేదండి, అది జస్ట్ ఫాల్స్ ట్రెండ్ అనిపిస్తుంది. అది కొంతమంది ఏమో ఒక వర్గం కులం, వీళ్ళు కులస్తులందరూ ఒక చోట. ఈ రోజుల్లో ఎక్కడుందండి? నేను అదే ఇందాక కూడా చెప్పాను. ప్రశాంత్ నీల్ గారి ఏ కులం, సింగిల్ సినిమా డైరెక్టర్ ఏ కులం, తమిళ అయినా ఆయన కర్ణాటక అయినా తీసి తల మీద పెట్టుకోలే, హిట్ కొట్టలే. సో టాలెంట్, ఇండస్ట్రీలో టాలెంట్ అండి మనది గొప్ప ఇండస్ట్రీ. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. మన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మన వర్గమా, ఈ రోజులో ఫ్రెండ్నో 10-20 వేలు అడిగితేనే ఇది ఉంటుంది. అలాంటిది ఒక టాలెంట్ చూసి ఒక నమ్మకంతో అన్ని కోట్లు వేసే ఏకైక బిజినెస్, మన ఏకైక ఫీల్డ్, ఐ వోంట్ కాల్ ఇట్ బిజినెస్, ఏకైక ఫీల్డ్ ఇదండి. బిజినెస్ అయినా ఒక ROI ప్లాన్ వేసుకొని ఇంత పెడితే ఇంత వస్తుంది, అవన్నీ వేసుకుంటారు. ఇక్కడ ఓన్లీ నమ్మకం, గట్ ఫీలింగు, ఇతని మీద టాలెంట్ ఉంది, ఈ స్టోరీ ఇతనితో నమ్ముతుంటే ఆ ప్రొడ్యూసర్ చేసేస్తారండి. అంతేగాని ఇతను కమ్మడా, రెడ్డియా, కాపువా, క్రిస్టియనా, ముస్లిమా అవి చూడరండి. అండ్ దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అలాగే సినిమా అనేది అందరినీ కలిపేది, విడదీసేది కాదు. ఒక సినిమా థియేటర్కి ఇంతమందిని తీసుకొచ్చి నీ పక్కన ఎవడు కూర్చున్నాడు అనేది కూడా లెక్క చేయరు. మన హీరో కనిపించగానే వేస్తాం, అరుస్తాం, ఒకరినొకరు హైఫైలు కొట్టుకుంటాం, థియేటర్ బయట డ్యాన్స్ చేస్తాం, అండ్ కులాలు, ఆధార్ కార్డులు చూసుకోరండి, సెలబ్రేట్ చేస్తాం. సో అప్పుడప్పుడు అవి వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ మిస్గైడు, పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది క్యాస్ట్, స్టూడెంట్స్లోకి వెళ్తుంది. అండ్ ఎప్పుడు నేను ముందు కూడా చెప్తాను, మనందరిది స్టూడెంట్స్ చెప్తాను, స్టూడెంట్స్ మీరు క్యాస్ట్ గోల్లో పడకండి, మనందరిది ఒకటే కులం, మనది ప్రేమి కులం, సో అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి లెట్స్ లవ్ ఈచ్ అదర్, ఎంబ్రేజ్ లవ్. సో అంతేగాని ఇవి ఐ డోంట్ ఎంకరేజ్, అండ్ ఐ డోంట్ థింక్ సినిమా ఇండస్ట్రీ ఆల్సో ఎవర్ ఎంకరేజెస్ అండి. అది ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది ఈజ్ జస్ట్ ఏ ఫాల్స్ ప్రోపగాండా. ఇంకోటి, డైరెక్టర్ గారు ఎప్పుడో 15-20 సంవత్సరాల ముందు ఏదో పెట్టారని వచ్చింది, ఆయన పెట్టారో లేదో కూడా తెలియదు. అండ్ ఒకవేళ అప్పట్లో పెట్టున్న 20 years బ్యాక్ ఎంత వయసు అయింది ఇది, అండ్ ఆయన పెట్టారని చెప్పట్లే, నాకు తెలియదు. అండ్ ఐఎమ్ షూర్ ఎవరు పెట్టారో కూడా తెలియదు, హ్యాక్ అయింది అంటున్నారు. అండ్ అలాంటి ఆయన DPA పవన్ కళ్యాణ్ గారిది DP ఉంటుంది. ఆయన బాధంతో ఒకటి అన్న, ఇంత ప్రేమించి ఇంత ఆరాధిస్తే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎవరో చేసినందుకు ఇలా చుట్టుకుంటున్నారంటే అది నాకు బాధ వేసింది అనమాట. నన్ ఆఫ్ అస్ వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీవన్, మీకు తెలిసిందే నా గురించి కానీ డైరెక్టర్ గారి గురించి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తాడు. ఆయన కథ చెప్పారు, ఉస్తాద్ భగత్ సింగ్కి సెకండ్ యూనిట్ డైరెక్టర్ చేస్తాను, ఒక కండిషన్, నాకు ఆయన సీన్ చేయాలని. అది 2 సినిమాలు చేసింది, ఈ సినిమా కూడా ఇంత పెద్ద భారీ బడ్జెట్లు చేసేటప్పుడు ఎవరు చేస్తారండి? డబ్బుకా, ఫేమ్ కాదు, ఆయనకి ఎలాగ దీంతో వస్తున్నాయి కదా, అది కేవలం ఆరాధిస్తున్నారు, ఆరాధించే దైవం కాబట్టి ఆయనకి అదే. మొన్న కూడా ఐ ఫీల్ స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారిని నా పొగిడే ఉద్దేశంలో అలాగే మిస్ఫైర్ అయింది తప్ప, స్టేజ్ మీద మన ఏలూరు స్టేజ్లో అది ఎటిటో ల్యాండ్ అయింది తప్ప ఇంకొకరిని ఉద్దేశించి కాదు. సినిమాలో అండి ఇప్పుడు మాకు ఆ పాలిటిక్స్ ఇవన్నీ వేసి రుద్దుకొని ఇంత ఎంటర్టైన్మెంట్ దీంట్లో వై వుడ్ ఎనీవన్ డూ ఇట్. సో నా రిక్వెస్ట్ ఒకటే, ప్రతి ఒక్కరికి, మీకు అలాగే ఆడియన్స్కి, దయచేసి సినిమా పాలిటిక్స్ కలపకండి. మీ సపోర్ట్ మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మమ్మల్ని అందరిని నమ్మి ఒక మంచి సినిమా తీసి ఒక మంచి ఎమోషన్ ఫిల్మ్ వస్తుంది, యాక్షన్ ఓరియంటెడ్, మీరందరూ చూసి బ్లెస్ చేస్తారని. థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. అండ్ తప్పకుండా చూసి మా అందరిని బ్లెస్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటానండి.